హలో అందరికీ. ఈరోజు నేను బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. గోధుమ పిండి తీసుకున్నా, అందులోకి మనకి బాగా ఎక్కువ టేస్ట్గా తీయగా కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి షుగరు, లేకుంటే తగినంత తీసుకోవాలి. అందులోకి కొద్దిగా బొంబాయి రవ్వ, కొద్దిగా సాల్ట్, అలాగే నెయ్యి అన్నీ వేసి బాగా మొత్తం కలుపుకోవాలి. అలాగే కొద్దిగా అందులోకి వాటర్ కూడా యాడ్ చేయాలి. అలానే మొత్తం పిండి ఇలా కలుపుకోవాలి. బిస్కెట్స్కి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అట్లా పక్కన ఉంచుకోవాలి. తర్వాత కొద్దిగా కింద చపాతీ పిండి యాడ్ చేసి అలా పెట్టి పిండి సేమ్ మనం చపాతీ తిక్కునే కూడా అలా తిక్కుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇట్లా బాటిల్ మూతతో ఇట్లా చేస్తున్నాను. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు మనం బిస్కెట్స్. చాలా బాగుంటున్నాయి, టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి తినడానికి. అలా నేను రౌండ్ షేప్ అయితే చేసినాను. అలా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మనం బిస్కెట్స్. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాను. మొత్తం కట్ చేసేసుకుంటున్నా. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయినాయి బిస్కెట్స్ అయితే. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. మా పిల్లలు బిస్కెట్స్ అడిగారని నేను బిస్కెట్ చేశాను. బాగున్నాయి నిసి బిస్కెట్లు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.